నమస్కారం డిఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ స్వర్ణ. ఏపీ 10వ తరగతి విద్యార్థులకు అలర్ట్. పరీక్ష ఫలితాలు ఎప్పుడంటే ఏపీలో ఇటీవల 10వ తరగతి వార్షిక పరీక్షలకు హాజరైన విద్యార్థులకు గుడ్ న్యూస్. 10వ తరగతి పరీక్ష ఫలితాల వెల్లడికి విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్రంలో మార్చి 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 10th పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 18న ఫస్ట్ లాంగ్వేజ్, పేపర్ 1 మార్చి 19న సెకండ్ లాంగ్వేజ్, మార్చి 20న ఇంగ్లీష్, మార్చి 22న మ్యాథమెటిక్స్, మార్చి 23న ఫిజికల్ సైన్స్, మార్చి 26న బయాలజీ, మార్చి 27న సోషల్ స్టడీస్ పరీక్షలు నిర్వహించగా మార్చి 28, 30వ తేదీల్లో ఒకేషనల్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 6.3 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలకు ముగియగానే అధికారులు జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభించారు. ఈ ప్రక్రియ ఏప్రిల్ 8వ తేదీన ముగియనుంది. విద్యార్థుల జవాబు పత్రాలను మరోసారి పరిశీలించి మార్కుల నమోదు పూర్తి చేయనున్నారు. ఆ వెంటనే ఫలితాలు విడుదల చేయనున్నారు. ఇదంతా పూర్తవడానికి కనీసం 2 వారాల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో ఏప్రిల్ 4వ వారం నాటికి ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. ఒకవేళ కుదరని పక్షంలో మే మొదటి వారంలో ఫలితాలను విడుదల చేస్తారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అత్యంత వేగంగా 10వ తరగతి పరీక్షల నిర్వహణ జరుగుతుంది. ఈ ఏడాది ఏప్రిల్లో 10వ తరగతి పరీక్షలకు 7 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 6.30 లక్షల మంది ఉన్నారు. గతేడాది ఫెయిల్ అయి రీ ఎన్రోల్ చేసిన విద్యార్థులు 1,00,000కు పైగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,473 పరీక్షా కేంద్రాల్లో 10వ తరగతి పరీక్షలు నిర్వహించారు. ఈ ఏడాది లోక్సభ ఎన్నికలతో పాటు రాష్ట్ర అసెంబ్లీకి మే 13న ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో ఆలోపే ఫలితాలు విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఏప్రిల్ చివరి నాటికి ఫలితాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏపీలో గతేడాది 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించారు. ఫలితాలను మే 6న విడుదల చేశారు. అంటే పరీక్షలు ముగిసిన 18 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేశారు. ఈసారి మాత్రం నెల రోజుల సమయం పట్టేలా కనిపిస్తుంది. అయితే ఫలితాల వెల్లడికి సంబంధించి అధికారుల నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అనుకున్న దానికన్నా అన్ని ప్రక్రియలు పూర్తయితే వీలైనంత త్వరగా ఫలితాలు వెల్లడించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.